మన బాడీలో ఉండే ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి డ్యామేజ్ అవుతుందని ముందుగానే మనకి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో వార్నింగ్ సిగ్నల్స్ని మనం గ్యాస్ ప్రాబ్లం అనుకోను, లేకపోతే ఇండైజెషన్ అనుకోను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే, నేను డాక్టర్ పవన్, ఐఎమ్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ, విజయవాడ. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన 5 లక్షణాలు. వాటిలో మొదటిది కడుపు నొప్పి రావడం, మన పొట్ట భాగంలో కడుపు నొప్పి రావడం, అది వెనక్కి వెళ్ళడం. సో ఇది చాలా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ లో వస్తూ ఉంటుంది. అది మెయిన్ గా ప్యాంక్రియాటైటిస్ అంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కానీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కానీ అవ్వచ్చు. రెండవది సడన్ వెయిట్ లాస్, అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండకపోవచ్చు, లేకపోతే డైటరీ మెజర్మెంట్స్ తీసుకోకపోయి ఉండొచ్చు, కానీ ఈ మధ్య కాలంలో సడన్ గా బరువు ఎక్కువ తగ్గిపోవడం కానీ ఉంటే మాత్రం అది ప్యాంక్రియాస్ కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఉండొచ్చు. మూడవది 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి రీసెంట్ గా డయాబెటీస్ రావడం అండ్ దానితో పాటు సడన్ గా బరువు తగ్గిపోయి ఉండటం, ఇది కూడా ప్యాంక్రియాస్ రిలేటెడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. నాలుగవది మీ మోషన్ కి టాయిలెట్ వెళ్ళినప్పుడు మోషన్ లో నూనెలాగా కారుతూ ఉండటం అండ్ కమోడ్ మీద తేలుతూ ఉండటం, లేదా మనం ఫ్లష్ చేసినా అది వెళ్ళకపోవడం. సో ఇది కామన్ గా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ లో జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే కొన్ని ఎంజైమ్స్ డైజెషన్ కి హెల్ప్ చేస్తాయి. సో అవి తగ్గినప్పుడు డైజెషన్ సరిగ్గా అవ్వక తిన్న ఆహార పదార్థాలు నూనెలాగా కనిపిస్తూ ఉంటాయి. ఐదవది కామేర్లు, మన కళ్ళు చర్మం పచ్చగా మారుతూ ఉండటం, ఇది కూడా ప్యాంక్రియాస్ కి సంబంధించి, అంటే తన హెడ్ భాగంలో కొన్ని గడ్డలు కానీ ఇన్ఫెక్షన్ అని వచ్చినప్పుడు ఈ కామేర్లు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలని నెగ్లెక్ట్ చేయకుండా, మన బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా ఎవాల్యుయేషన్ చేయించుకుంటే కొన్నిసార్లు అది మన ప్రాణాలను కూడా కాపాడుతూ ఉండొచ్చు. Listen to your pancreas before it stops talking to you.